ఓటీటీకి, సినిమాకి మధ్య ఒక గ్యాప్, ఒక గీత అనేది ఎలాగో ఉంది. దాన్ని చెరిపేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓటీటీ, సినిమా 2 ఎక్స్‌పీరియన్స్‌లు ఒకటే అని చెప్పేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. రీసెంట్‌గా మిర్జాపూర్‌ని ఒక సినిమాకి లాగా చేసే ప్రయత్నం ఇది అందులో భాగమే అనుకోవచ్చు. ఓటీటీకి, సినిమాకి మధ్య ఉన్న గ్యాప్‌ని మొత్తం చెరిపేయడానికి ప్రయత్నం. ఇలాగ సూపర్ సుబ్బుని కూడా ఎప్పుడైనా మేము సినిమాగా చూసే అవకాశం ఉంటుందా ఎప్పుడైనా? లేదండి, యాక్చువల్లీ మలిక్తో 4 సార్లు చెప్పాను. సూపర్ సుబ్బు సినిమాకి వచ్చిందంటే చాలా పెద్ద హిట్ సినిమా అది. బికాస్ అస్ కాంటెంట్ హీ గాట్ ఇట్ వెరీ రైట్. బట్ కొన్నిసార్లు కొన్ని కథలు ఇప్పుడు ఇది వెబ్ షోగా నెట్ఫ్లిక్స్లో వచ్చేటప్పుడు అక్రాస్ ద వరల్డ్ 40 లాంగ్వేజ్లో వస్తుందండి. అవును. మనం ఒక తెలుగు సినిమాగా తీసి ఇదే నెట్ఫ్లిక్స్ కొనుక్కుందంటే మహా అయితే ఇండియాలో 5, ఇప్పుడు నెక్స్ట్ నా సినిమాలు నెట్ఫ్లిక్స్లో వచ్చాయి 5 లాంగ్వేజ్లు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్నట్టు వెళ్తాయి. సో కొన్ని కథలు మనకి అక్రాస్ ద బార్డర్ వెళ్ళే అవకాశం రావాలి ఇవాళ రోజున అంటే దీస్ ఆర్ ద బెస్ట్ అవెన్యూస్ టు గో అక్రాస్. ఇవాళ సూపర్ సుబ్బు తర్వాత చాలా తెలుగు షోలు వస్తాయి. చాలామంది యంగ్ యాక్టర్స్కి విల్ బీ నాట్ ఎవ్రీబడి హ్యాస్ టు బీ యాజ్ నోన్. సమ్టైమ్స్ ద స్టోరీ విల్ డిమాండ్ సంథింగ్ అవుట్ ఇది కదా. వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ విల్ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ఆడిషన్ అక్రాస్. ఇప్పుడు నేను షోర్ ఇన్ ద సిటీ అనే సినిమా నాకు 20 ఏళ్ళప్పుడు రిలీజ్ అయిందండి. దాని తర్వాత నాకు ఐ మెట్ రాలెన్ జాఫ్ అని స్కార్లెట్ తీసిన డైరెక్టర్ నన్ను ఆడిషన్ చేశారు. ఉమా డక్కునా అని చెప్పి బాంబేలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆ టైంలో షీ వాజ్ ద బిగ్గెస్ట్ కాస్టింగ్ ఏజెంట్. షీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, టాప్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అన్నిటికీ ఉమా డక్కునా గారే కాస్టింగ్ చేసేవారు. ఆవిడ పర్సనల్గా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి రా అని చెప్పి 5-6 ఆడిషన్ చేయించారు. ఐ మెట్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాలీవుడ్ డైరెక్టర్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1 month. ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ షోర్ ఇన్ ద సిటీ. అదే ఒక కమర్షియల్ కామెడీ ఫిల్మ్ నాకు ఇంకా ఎక్కువ డబ్బులు చేసిన సినిమా వచ్చినా ఆవిడ నన్ను పిలిచి అడిగేది కదా. అవును. సో ఇట్స్ అ రౌట్ వి చూజ్ ఇన్ వాట్ ఆపర్చునిటీ కమ్స్ త్రూ ఇస్ అనేది కదా. సో సూపర్ సుబ్బు ఫర్ మీ ప్రైమరీలీ నేను అనుకునేది మన తెలుగు భాషలో మన తెలుగు కల్చరల్ కథ ఒకటి అక్రాస్ ద నేషన్ అండ్ అక్రాస్ ద బార్డర్స్ ఇన్ అదర్ కంట్రీస్ తీసుకెళ్లే ఒక అవకాశం. నేను యాక్టర్గా నేను ఆ అవకాశంగానే దీన్ని చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసారంటే హిందీలో దీని రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఈ ట్రైలర్కి. లైక్ తెలుగు కన్నా హై దాంట్లో ఉంది. లైక్ మేమే సర్ప్రైజ్గా ఉన్నాం, ఓకే సూపర్ అని. సో అండ్ ఇట్స్ తెలుగు స్టోరీ. వాళ్ళు దీన్ని హిందీ స్టోరీకి చూడట్లా, తెలుగు కథ బాగుందన్నట్టే వాళ్ళు ట్రైలర్ చూస్తున్నారు. సమ్టైమ్స్ సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ డన్ టు క్రాస్ అవెన్యూస్ అండ్ బార్డర్స్ అండ్ దే ఆర్ ద రీజన్ ఫర్ ప్లేయింగ్ ఇట్ అన్నట్టు ఉంటుంది కదా. నాకు కాస్టింగ్ చూస్తేనే అర్థమవుతుంది అది. వీళ్ళు ప్రాపర్గా ఒక తెలుగు సిరీస్గానే చూసారు దీన్ని. నెట్ఫ్లిక్స్ అనుకుంటే ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు, కానీ ప్రాపర్గా ఒక తెలుగు సిరీస్లానే చేసి అలాగే ట్రీట్ చేశారు. ట్రైలర్ కూడా ఇక్కడే లాంచ్ చేయడం వెనకాల కూడా అదే వాళ్ళ ఇంటెంట్ కూడా అదేనండి. వాళ్ళకి తెలుగు నుంచి ఇప్పుడు మేడ్ ఇన్ కొరియా ఇంతకుముందు ఒక ఒరిజినల్ ఫిల్మ్ వచ్చింది, తమిళ్ లాంగ్వేజ్ ఫిల్మ్. అది వరల్డ్ ట్రెండింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఉండింది. ద ప్రియాంక హ్యాస్ వెళ్ళి కొరియన్ ప్రెసిడెంట్ని కలిసింది ఆవిడ. యూ డోంట్ బ్రింగ్ ఇట్ టెల్ యూ. మనం ఇక్కడ ఎంత బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు ఇది అవసరమా అంటే అది లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ అలాంటి ఒక అవకాశం మన లైఫ్లో దొరుకుతుంది అంటే యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ అవర్ జాబ్ టు బీ ఏబుల్ టు ఆస్పైర్ ఫర్ దోస్ ఆపర్చునిటీస్. నాట్ ఎవ్రీ కాంటెంట్ వీ పికప్ ఈజ్ ఓన్లీ అబౌట్ ద థియేట్రికల్ హైయర్ నెంబర్స్. ఇప్పుడు నాకు సిగ్మాలోని పవర్పేటలోని అనుకున్న థియేట్రికల్ హై చాలా వస్తుంది నాకు కదండి. సిగ్మా ఇస్ లిటరలీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్ టుడే. సో ప్రతి కాంటెంట్ని అన్ని వెర్షన్ చూడకూడదు. దీని పర్పస్ ఇది. ఇప్పుడు మిర్జాపూర్ షోకి వచ్చింది కాబట్టి మన వాళ్ళు కూడా చూశారు. మిర్జాపూర్ ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అయ్యి ఉంటే మన ఊళ్ళో ఎంతమంది చూసుంటారో మనకు తెలియదు.